మీ శ్రీధర్ బావ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని మరి వచ్చింది ఎవరి కోసం? అమృత కోసమే కదా. అలా తన కోసం వచ్చినా మీ బావ అమృతని కూడా తనతో పాటు ఉండమని అనొచ్చు కదా. అలా అడిగారా? లేదు కదా. తనలా అడక్కపోవడానికి మా ఆయన దగ్గరికి వెళ్తానని కనీసం అమృత అయినా వెళ్ళలేకపోవడానికి కారణం ఎవరు? చెప్పానంది, కారణం ఎవరు? నువ్వు నేను కాదా? సరే, మన ఇద్దరి సంతోషాల కంటే, మన సుఖాల కంటే, మన ఆలోచనల కంటే మన సమస్యలే ముఖ్యం కాబట్టి విడివిడిగా ఉండగలుగుతున్నాం. కానీ వాళ్ళకేం అవసరం చెప్పు? అలాగే మురళి జయంతిల గురించి కూడా నువ్వు ఆలోచించానంది. ఏంటానంది? ఏం ఆలోచిస్తున్నావు ఆనంది? ప్రతి క్షణం నీ గురించి ఆలోచించే అమృత జయంతిల కోసం నీకు కష్టమే అయినా ఇష్టమే అని చెప్తే వాళ్ళెంత సంతోషిస్తారు చెప్పు. అమృతక్క ఆనందంగా ఉండాలని, జయంతక్క సంతోషంగా ఉండాలని నాకు మాత్రం ఉండదా ఏంటి? వాళ్ళిద్దరితో మాట్లాడి 2 జంటల్ని పంపించే పూచి నాది. నేను మాత్రం రాలేను. నన్ను బలవంతం పెట్టుకు అశ్విన్. మనం వెళ్తుంది హనీమూన్కి కాదానంది, సరదాగా అందరితో కలిసి. అదే, ఆ సరదాలే నాకు వద్దు. అది కాదానంది, నేను చెప్పేది ఒక్క మాట విను. నన్ను ఒప్పించాలని ప్రయత్నం చేయకు అశ్విన్. ఒకవేళ నేను అక్కడికి వచ్చినా ఇలాగే ఉంటాను. ఇక్కడికి వచ్చినా దీని ఏడుపు మొహం చూడాల్సి వస్తుంది అని పాపం సంతోషంగా అక్కడికి గడపాలని వెళ్లిన వాళ్ళు అనుకుంటారు. నువ్వు మురళి అన్న జయంతక్కతో మాట్లాడు. అమృతక్క శ్రీధర్ బావగారితో నేను మాట్లాడి ఒప్పిస్తాను. ఆ 2 జంటల్ని మనం పంపిద్దాం. మనం వెళ్ళకపోతే మురళి జయంతి వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకుంటారా? అమృత శ్రీధర్లను తీసుకెళ్దాం అన్న నా ఆలోచనకి మహేష్ సార్ వెంటనే ఓకే చెప్పారు అంటే అది మనల్ని చూసే కదా ఆనంది. ఇప్పుడు మనమే వెళ్లకుండా శ్రీధర్ అమృతల్ని పంపించండి అని చెప్పడం కరెక్టా చెప్పు? ఒక్కసారి ఆలోచించానంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను రాలేను అశ్విన్. ఇంకా ఈ విషయం గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. ఆనంది, అక్క అక్క, అబ్బా చెప్పవే. అయ్యో, ముందా పని ఆపి ఒకసారి నేను చెప్పేది విను. ఏంటో చెప్పు. నేను నీకొక మాట చెప్తాను, నువ్వు దాన్ని కాదనకూడదు. ముందేంటో చెప్తేనే కదా ఏదో ఒకటి చెప్తుంది. నువ్వు నోరు ముస్తావా? దాని మీద ఎందుకే అరుస్తున్నా? అక్క, అది సరే కాని బావగారు నీకు ఫోన్ చేశారా? రోజు డ్యూటీకి వెళ్లే ముందు చేస్తారుగా, అలాగే ఈరోజు కూడా చేశారు. ఏమన్నారు? ఎప్పుడూ ఉండేదేగా, ఒంటరిగా ఇంట్లో ఉండలేకపోతున్నాను, నువ్వెప్పుడొస్తావు, ఎప్పుడు నీతో సంతోషంగా గడుపుతానా అని అంటూ బాధపడుతూ ఉంటారు. అయ్యో పాపం. అలా అని ఊరుకోవడం తప్ప ఇంకేం చేయగలం? అక్క, నువ్వు బావగారు కలిసి ఓ 2-3 రోజులు ఏదైనా టూర్కి వెళ్ళి రావచ్చు కదా. టూరా? మేమిద్దరం? అది జరగని పని. ఎందుకు జరగదక్క? నిన్ను వదిలేసి నేనెలా వెళ్తానే? అక్క, ఒక్క నిమిషం నేను చెప్పేది వినక్క. ఏంటి? మహేష్ సార్ మురళి అన్న జయంతక్క కోసం ఒక టూర్ ప్లాన్ చేశారక్క. వాళ్ళతో పాటు నువ్వు బావగారు కూడా వెళ్ళి ఎంచక్క మనస్వీపి మాట్లాడుకొని సంతోషంగా గడిపిరండి. ఏంటి, మురళి జయంతిల కోసం మాత్రమే ఈ టూర్ ఏర్పాటు చేశారా? నిజమక్క. వాళ్ళతో పాటు మిత్ర మహేష్ సార్ కూడా వెళ్తున్నారు. అంటే మహేష్ సార్ నిన్ను అశ్విన్ని తీసుకెళ్లకుండా కేవలం మురళి జయంతిని మాత్రమే టూర్కి తీసుకువెళ్తున్నారని అంటావు. అది నేను నమ్మాలంటావు. కరెక్ట్ పాయింట్ అడిగావక్క. నేను నోరు ముయ్యమన్నానా? నువ్వాపవే. సౌందర్య, అసలేం జరిగిందో నువ్వు చెప్పు. ఆనంది అశ్విన్లకి కొత్తగా పెళ్ళైంది కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటని ఎక్కడికైనా పంపిస్తే
హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారని మహేష్ సార్ ప్లాన్ చేస్తే ఈ మహాతల్లి అసలు విషయం దాచేసి కొత్త కహానీలు చెప్తుంది. ఏయ్ సౌందర్య, అమృతక్కని బావగారిని కూడా మహేష్ సార్ టూర్కి తీసుకువెళ్తాను అని చెప్పారా లేదా? చెప్పారు, కానీ మెయిన్ గా నిన్ను అశ్విన్ అన్నని తీసుకెళ్తానని చెప్పారు. మహేష్ గారు అంత మంచి మనసుతో తీసుకెళ్తానని అంటున్నారు కదా. నువ్వు అశ్విన్ కలిసి టూర్కి వెళ్ళండి. కొన్ని రోజులైనా ప్రపంచాన్ని మర్చిపోయి నువ్వు అశ్విన్ హ్యాపీగా తిరిగి రండి. అక్క, ఈ తాళే నాకు భారం అనుకుంటూ ఉంటే నువ్వేంటక్క అశ్విన్తో కలిసి హనీమూన్కి వెళ్ళమంటున్నావు? కడుపులో బిడ్డని మోస్తూ హనీమూన్కి వెళ్ళడం ఏంటక్క? ఛీ, అసహ్యంగా. అయినా ఇక నా జీవితంలో ప్రేమకి చోటు లేదక్క. దయచేసి నా గురించి ఆలోచించడం మానేసి నువ్వు బావగారు కలిసి హనీమూన్కి వెళ్ళి రండి. ఉహుం. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. నువ్వు పొందలేని సంతోషం నాకు మాత్రం అవసరమా? అలా అనకక్క. ఒకసారి బావగారి గురించి కూడా ఆలోచించు. చూడానంది, నీ సమస్య తీరాకే నాకే అచ్చటైనా ముచ్చటైనా. అంతవరకు ఆయన అక్కడే ఉంటారు, నేనిక్కడే ఉంటాను. అక్క, నా కారణంగా నువ్వు బాధపడడం నేను చూడలేకపోతున్నానక్క. అయితే నువ్వు అశ్విన్ కూడా మాతో పాటు రండి. రాను. అయితే నేను కూడా వెళ్ళను. అలా అంటావేంటక్క? ఆనంది, అమృత ఇలా అంటుందని తెలిసే నిన్ను ట్రిప్కి రమ్మని చెప్పాను. నువ్వు విన్నావా? ఇప్పుడు చూడు, మురళి జయంతిలాగే అమృత కూడా నువ్వు వస్తేనే ట్రిప్కి వస్తానంటుంది. 3 ముళ్ళు పడిన తర్వాత శ్రీధర్ తన ఇంటికి వెళ్లకుండా అమృత నీ కోసం నీతో పాటు ఇక్కడికి వచ్చినందుకు నువ్వు తనకిచ్చే వాల్యూ ఇదేనా? అసలు మురళి జయంతిని నీతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. నువ్వు సంతోషంగా ఉండాలని, నీ లైఫ్ స్పాయిల్ కాకూడదని అశ్విన్ చేత నీ మెడలో తాళి కట్టించిన వాళ్ళకి నువ్విచ్చే రెస్పెక్ట్ ఇదేనా? నువ్వు ఇంత సెల్ఫిష్గా మారిపోయావేంటి ఆనంది? ప్రతిరోజు హాస్టల్ నుంచి కంపెనీకి, కంపెనీ నుంచి హాస్టల్కి వెళ్ళడం తప్ప నీకు వేరే లోకమే లేదు. పదే పదే నీ సమస్యను తలుచుకుంటూ కడుపులో పెరుగుతున్న బిడ్డని, దానికి కారణమైన వ్యక్తి గురించి ఆలోచిస్తూ నీలో నువ్వే నరకాన్ని అనుభవిస్తున్నావు. ఓ 2-3 రోజులు ఈ నరకం నుంచి బయటపడ్డానికి ఈ ట్రిప్కి వెళ్ళిరా ఆనంది. నీకు కూడా కాస్త మైండ్ రిలాక్స్గా ఉంటుంది.